morning everyone. Today we are going to discuss the topic is Vaporons. Vaporon means it is a cluster of genes. Cluster of genes. These genes are three types. They are called as constitutive genes, inducible genes, and repressor genes. So ఇక్కడ genes లో so many types. ఇక్కడ genes ని బేస్ చేసుకొని exons and introns. Exons are the coding elements. Exons అనేటటువంటివి genes ని కోడ్ చేస్తాయి. Introns are non-coding elements. Non-coding elements. ఎగ్జామ్స్ అనేటటువంటివి మనకి యూజ్ అయ్యేటటువంటివి చూడండి. అమైనో యాసిడ్స్ లో ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్, నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్. అలాగే మనకి జెనెటిక్ కోడ్ లో సెన్స్ కోడాన్స్, నాన్ సెన్స్ కోడాన్స్ అనేటటువంటి ఉంటాయి. నాన్ సెన్స్ కోడాన్స్ ని స్టాప్ కోడాన్స్ అని కూడా పిలుస్తాం. సో ఇక్కడ ఎగ్జామ్స్ అంటే కోడింగ్ ఎలిమెంట్స్, ఇంట్రాన్స్ అనేటటువంటివి దే ఆర్ నాన్ కోడింగ్ ఎలిమెంట్స్. సో exon 1 followed by intron 1, exon 2 intron 2, exon 3 intron 3 ఇలా ఉన్నాయి అనుకోండి. సో ఇక్కడ ఇంట్రాన్స్ అంటే దే ఆర్ కాల్డ్ నాన్ కోడింగ్ ఎలిమెంట్స్. ఈ నాన్ కోడింగ్ ఎలిమెంట్స్ ని రిమూవ్ చేస్తేనే కోడింగ్ ఎలిమెంట్ అనేటటువంటిది ప్రొడ్యూస్ అవుతుంది. ఈ ప్రాసెస్ ని ద రిమూవల్ ఆఫ్ ఇంట్రాన్స్ ఈస్ కాల్డ్ స్ప్లైసింగ్. రిమూవల్ ఆఫ్ ఇంట్రాన్స్ అంటే మన బాడీలో కూడా కొన్ని జీన్స్ కోడింగ్ ఎలిమెంట్స్, యూస్ఫుల్ జీన్స్ ఉంటాయి. రిమైనింగ్ జీన్స్ అనేటటువంటివి నాన్ కోడింగ్ ఎలిమెంట్స్. అవి ఉంటాయి కానీ దానివల్ల మనకి యూజ్ ఉండదు. సో ఇక్కడ ఏం చేస్తాం, మెకానిజం లో రిమూవల్ ఆఫ్ ఇంట్రాన్స్. ఇట్ ఈస్ ఏ ప్రాసెస్ ఈజ్ నథింగ్ బట్ స్ప్లైసింగ్. స్ప్లైసింగ్ అంటే ఇక్కడ జీన్స్ ఏం చేస్తాం అంటే స్ప్లిట్ జీన్స్ ఉంటాయి. ఈ స్ప్లిట్ జీన్స్ అనేటటువంటివి స్ప్లైసింగ్ మెకానిజం ద్వారా ఇవి రిమూవ్ అవుతాయి. సో ఇక్కడ ఈ వాపరాన్ అనేటటువంటిది లాక్ అండ్ కీ హైపోథెసిస్ మోడల్ ఎంజైమాలజీలో వస్తుంది. లాక్ అండ్ కీ హైపోథెసిస్. సో అలా ఇక్కడ మనకి ప్రొడ్యూస్ అయ్యేటటువంటి ఈ జీన్స్ లో క్లస్టర్ ఆఫ్ జీన్స్ అనేటటువంటివి స్ట్రక్చరల్ జీన్స్, ఫంక్షనల్ జీన్స్ అనేటటువంటివి ఉంటాయి. దే కంటైనింగ్ స్ట్రక్చరల్ జీన్స్ అండ్ ఫంక్షనల్ జీన్స్. దే హ్యావింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండ్యూసర్, promoter, operator, IPO, inducer, promoter, operator, followed by lag Z, lag Y, lag A. ఈ త్రీ ఏమని పిలుస్తాం అంటే స్ట్రక్చరల్ జీన్స్ అని పిలుస్తాం. స్ట్రక్చరల్ జీన్స్. నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఈ త్రీ ఏమని పిలుస్తాం అంటే ఫంక్షనల్ జీన్స్. స్ట్రక్చరల్ జీన్స్, ఫంక్షనల్ జీన్స్. ఈ స్ట్రక్చరల్ జీన్స్ లో ఏమొస్తాయి, లాగ్ Z, లాగ్ Y, లాగ్ A. దే ఆర్ 3 to 5 టైప్స్ ఉండొచ్చు. ఇవి నంబరింగ్ అనేది 3 నుంచి 5 వరకు ఉండొచ్చు. ఇక్కడ లాగ్ వాపరాన్ దీంట్లో మనకి 3 ఉంటాయి, లాగ్ Z, లాగ్ Y, లాగ్ A. Each gene contain they producing a certain enzymes. For example, lag Z ఉందనుకోండి, ఇది బీటా గ్యాలాక్టోసైడేజ్ అనే ఎంజైమ్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. బీటా గ్యాలాక్టోసైడేజ్ ఇట్ ఈస్ ఎన్ ఎంజైమ్. ఇది ఏం చేస్తుందంటే ఇట్ స్ప్లిట్స్ గ్లూకోజ్ ప్లస్ గ్యాలాక్టోజ్. ఇది గ్లూకోజ్ గాను గ్యాలాక్టోజ్ గాను స్ప్లిట్ అవుతుంది. బీటా గ్యాలాక్టోసైడేజ్ ఇస్ ఎన్ ఎంజైమ్. ఇట్ స్ప్లిట్స్ గ్లూకోజ్ టు గ్యాలాక్టోజ్. చూడండి ఇక్కడ కనిపిస్తుంది, గ్లూకోజ్ టు గ్యాలాక్టోజ్. నెక్స్ట్ సెకండ్ ఎంజైమ్ పెర్మియేజ్. సెకండ్ ఎంజైమ్ పెర్మియేజ్. అండ్ థర్డ్ ఎంజైమ్ ట్రాన్స్ ఎసిటైలేజ్. ఇలా 3 ఎంజైమ్స్ ఉంటాయి. ఇవి దేంట్లో కనిపిస్తాయంటే మనకి లాక్ వాపరాన్ లో ఉండేటటువంటి స్ట్రక్చరల్ జీన్స్ కంటైన్ బీటా గ్యాలాక్టోసైడేజ్, పెర్మియేజ్, ట్రాన్స్
ఎస్టైలేస్. వీటిని ఏమని పిలుస్తాం? లాక్ జెడ్, లాక్ వై, లాక్ ఏ. అర్థమైందండి? లాక్ జెడ్ అనే ఎంజైమ్ దేన్ని కోడ్ చేస్తుంది? బీటా గ్యాలాక్టోసైడేస్. ఈ బీటా గ్యాలాక్టోసైడేస్ లో ఏముంటాయి మనకి? గ్లూకోజ్ ప్లస్ గ్యాలాక్టోజ్. ఇది ఎల్లో లాక్టోజ్ కింద ప్రొడ్యూస్ అవుతుంది. ఇండ్యూసర్ మాలిక్యూల్ అని కూడా పిలుస్తాం. నెక్స్ట్ సెకండ్ వన్ లాక్ వై, పెర్మియేస్. ఇది ఇట్ ఎంటర్స్ ఇంటూ ద సెల్ లోనికి ఎంటర్ అవడానికి ఉపయోగపడుతుందండి పెర్మియేస్. ఇది ఒక ఎంజైమ్ పెర్మియేస్. మనకు చూడండి ఫ్లూయిడ్ మొజాయిక్ మోడల్ అని పిలుస్తాం. ఫ్లూయిడ్ మొజాయిక్ మోడల్ లో ఏమవుతాయంటే మనకి అయాన్స్ అనేటటువంటివి ఎంటర్ అవడానికి లేదా డిఫ్యూజ్ అవడానికి యూజ్ అవుతాయి. అంటే అది ఒక సెమీ పెర్మిబుల్ మెంబ్రేన్ కింద ప్రెసెంట్ అయి ఉంటుంది. యాక్టివ్ ట్రాన్స్పోర్ట్, ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ అని చెప్తాం. అంటే అక్కడ ఏమవుతుందంటే హై కాన్సంట్రేషన్ టు లో కాన్సంట్రేషన్, వైస్ వర్సా లో కాన్సంట్రేషన్ నుంచి హై కాన్సంట్రేషన్ కి అయాన్స్ అనేటటువంటివి డిఫ్యూజ్ అవుతాయి త్రూ సెమీ పెర్మిబుల్ మెంబ్రేన్. లాక్టోజ్ ఎంటర్స్ ఇంటూ ద సెల్ త్రూ పెర్మియేస్. పెర్మియేస్ అనే ఎంజైమ్ ఉండడం వల్ల లాక్టోజ్ అనేది సెల్ లోపలికి ఎంటర్ అవుతుంది. నెక్స్ట్ ట్రాన్స్ ఎస్టైలేస్. దీని ఫంక్షన్ అనేది ఇది లాక్టేగా ఉంటుంది కానీ అన్నౌన్ అని పిలుస్తానండి. మీకు సో మెనీ బుక్స్ మీరు రెఫర్ చేసిన బుక్స్ లో కూడా ఇదే ఉంటుంది అన్నౌన్. దీని ఫంక్షన్ అనేటటువంటిది అన్నౌన్. సో ఇక్కడ మనకి ఐపిఓ ఇవేంటంటే ఇండ్యూసర్. ఇండ్యూసర్ లేకపోతే ఇక్కడ వచ్చేదాన్ని రెప్రెసర్ అంటామండి. ఇండ్యూసర్ లేకపోతే కనుక దాన్ని రెప్రెసర్. నెక్స్ట్ పి అంటే ప్రమోటర్. ఇక్కడ ప్రమోటర్ ఏంటంటే ఆర్ఎన్ఏ పొలిమరేస్. ఆర్ఎన్ఏ పొలిమరేస్. ఈ ఆర్ఎన్ఏ పొలిమరేస్ మరలా మీకు ఎక్కడ వస్తుందంటే ట్రాన్స్క్రిప్షన్ ప్రాసెస్ లో వస్తుందండి ఆర్ఎన్ఏ పొలిమరేస్. దీన్ని కోర్ ఎంజైమ్ అని కూడా పిలుస్తాం. కోర్ ఎంజైమ్. దీనికి సిగ్మా ఫ్యాక్టర్ ఉంటుంది, దాన్ని ఎపో ఎంజైమ్. కోర్ ఎంజైమ్ ప్లస్ ఎపో ఎంజైమ్ ఈస్ కాల్డ్ యాజ్ హోలో ఎంజైమ్. కోర్ ఎంజైమ్ ప్లస్ ఎపో ఎంజైమ్ ఈస్ కాల్డ్ హోలో ఎంజైమ్. సో ఇక్కడ మనకి ప్రమోటర్ అంటే ఇక్కడ ఏం పని చేస్తుందంటే ఆర్ఎన్ఏ పొలిమరేస్ అనేటటువంటిది ప్రమోటర్ గా ఉంటుంది. నెక్స్ట్ ఆపరేటర్. ఓ అంటే ఆపరేటర్. వీటిని ఆపరేట్ చేయడానికి ఇక్కడ ఇండ్యూసర్ వచ్చి ఇక్కడ ఆపరేటర్ తో బైండ్ అయితే ఇక్కడ ఆర్ఎన్ఏ పొలిమరేస్ అనేది జీన్స్ ఏం చేస్తుందంటే యాక్టివేట్ చేస్తుంది. ఇక్కడ మనకి వాప్రాన్ లో జీన్స్ ఎలా ఉంటాయంటే స్విచ్డ్ ఆన్, స్విచ్డ్ ఆఫ్ కండిషన్, టర్న్డ్ ఆన్, టర్న్డ్ ఆఫ్ కండిషన్. కొన్ని జీన్స్ ఎలా ఉంటాయంటే స్విచ్డ్ ఆఫ్ కండిషన్ లో ఉంటాయి. ఆ స్విచ్డ్ ఆఫ్ కండిషన్ లో ఉండేటటువంటి వాటిని ఎనబుల్ చేసుకోవచ్చు, స్విచ్డ్ ఆన్ కండిషన్ తీసుకురావచ్చు అండి. ఇక్కడ జీన్స్ 2 పారామీటర్స్, ఒకటి స్విచ్డ్ ఆఫ్, రెండోది స్విచ్డ్ ఆన్. ఇక్కడ రెగ్యులేషన్ ఆఫ్ జీన్ ఎక్స్ప్రెషన్, దీన్ని ఏమని పిలుస్తాం అంటే రెగ్యులేషన్ ఆఫ్ జీన్ ఎక్స్ప్రెషన్. జీన్ మనం రెగ్యులేట్ చేసుకోవచ్చు. ఎలా రెగ్యులేట్ చేస్తాం? దీనికి సంబంధించి ఇన్ ద ఇయర్ 1961 జాకబ్ అండ్ మోనార్డ్ ఇద్దరు సైంటిస్టులు వచ్చారండి. జాకబ్ అండ్ మోనార్డ్ ఇంట్రడ్యూస్డ్ దిస్ కాన్సెప్ట్ ఇస్ లాక్ ఆపరాన్. 1961 లో జాకబ్ అండ్ మోనార్డ్ అనే ఇద్దరు సైంటిస్టులు వచ్చారు. వీళ్ళిద్దరూ కలిసి ఈ ఆపరాన్ సిస్టమ్ ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇయర్ ఎప్పుడు? 1961. They got Nobel Prize in the year 1965. మళ్ళా వీళ్ళకి 1965 లో ఫర్ డిస్కవరీ ఆఫ్ ఫర్ ఇన్వెన్షన్ ఆఫ్ లాక్ ఆపరాన్ సిస్టమ్, ఈ ఆపరాన్ సిస్టమ్ ని ఇంట్రడ్యూస్ చేసినందుకు దే గాట్ నోబెల్ ప్రైజ్. దే అవార్డెడ్ నోబెల్ ప్రైజ్ ఇన్ ద ఇయర్ 1965. 1961 లో ఇంట్రడ్యూస్ చేసే ఈ కాన్సెప్ట్ ని 1965 లో నోబెల్ ప్రైజ్ అనేటటువంటిది వచ్చింది. ఇక్కడ రెగ్యులేషన్ ఆఫ్ జీన్ ఎక్స్ప్రెషన్ లో మనం తీసుకుంటే ఇన్ ఈ కోలై కంటెంట్, ఎక్సెరిషియా కోలై కంటెంట్ ఏ సింగిల్ జీన్, ఒక సింగిల్ ఆర్గానిజం కనుక మనం తీసుకుంటే 4000 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ జీన్స్ ఉంటాయండి. ఈ కోలైలో ఒక సింగిల్ క్రోమోజోమ్ తీసుకుంటే దాంట్లో మనకి ఎన్ని ఉంటాయంటే టోటల్ గా 4000 జీన్స్ అనేటటువంటి ప్రెజెంట్ అయి ఉంటాయి. ఎక్సెరిషియా కోలై, దాన్ని మనం ఏమని పిలుస్తున్నాం? ఈ కోలై. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్, హ్యూమన్స్ దగ్గరికి వస్తే హ్యూమన్స్ లో 6 into 10 to the power of 9 million daltons. That means మన క్రోమోజోమ్ అంటే హ్యూమన్ లో ఎన్ని క్రోమోజోమ్స్ ఉంటాయి? హ్యూమన్ లో ఎన్ని క్రోమోజోమ్స్ ఉంటాయి?
23 pairs of chromosomes అనేటటువంటివి ప్రెజెంట్ అయి ఉంటాయి. వీటిలో మనకి 22 + 1 22 వీటిని ఆటోజోమ్స్ అని పిలుస్తాం. 1 pair of chromosome ని ఎల్లోజోమ్. వీటినే XX XY. XX అంటే ఏమని పిలుస్తాం? ఫిమేల్. XY అంటే మేల్. సో ఇలా మనకి ఈ 23 pairs of chromosomes ని ఒక క్రోమోజోమ్ ని ఇంకో క్రోమోజోమ్ ని స్ట్రెచ్ చేస్తే అంటే ఒక క్రోమోజోమ్ కి ఇంకో క్రోమోజోమ్ కి కలిపితే ఫ్రమ్ ఎర్త్ టు సన్ 3 టైమ్స్ రిపీట్ చేయొచ్చు అంటే మన క్రోమోజోమ్స్ అన్ని ఒక క్రోమోజోమ్ ని ఇంకో క్రోమోజోమ్ ని స్టిచ్ చేస్తే అంటే ఆ రెండింటిని కలిపితే కనుక ఫ్రమ్ ఎర్త్ టు సన్ ఎన్ని టైమ్స్ రిపీట్ చేయొచ్చు? 3 టైమ్స్. అన్ని క్రోమోజోమ్స్ మన బాడీలో ప్రెజెంట్ అయి ఉంటాయి. దట్స్ వై దే ఆర్ కాల్డ్ 6 × 10⁹ డాల్టన్స్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. సో ఇలా ఇన్ని డాల్టన్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉన్నప్పుడు దాంట్లో ఎన్ని జీన్స్ ఉంటాయంటే 30,000 నుంచి 40,000 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ జీన్స్ ఉంటాయి. ఈ జీన్స్ మనం ఎలా రిప్రజెంట్ చేస్తున్నాం అంటే దే ఆర్ కాల్డ్ యాజ్ కాన్స్టిట్యూట్ జీన్స్, ఇండ్యూసిబుల్ జీన్స్, రెప్రెసర్ జీన్స్. 3 టైప్స్ అని చెప్తామండి. కాన్స్టిట్యూటివ్ జీన్స్, ఇండ్యూసిబుల్ జీన్స్, రెప్రెసర్ జీన్స్. కాన్స్టిట్యూటివ్ జీన్స్ ఆర్ నథింగ్ బట్ హౌస్ కీపింగ్ జీన్స్. కాన్స్టిట్యూటివ్ జీన్స్ కి అదర్ నేమ్ ఏంటంటే హౌస్ కీపింగ్ జీన్స్ అని పిలుస్తామండి. ఇవి ఎందుకు యూజ్ అవుతాయి అంటే దే ప్రొడ్యూస్ సమ్ ప్రొడక్ట్స్. ఇవి ఏమైనా ప్రొడక్ట్స్ ని ప్రొడ్యూస్ చేయడానికి యూజ్ అవుతాయి. రిక్వైర్డ్ ఆల్ టైమ్ ఆఫ్ ది సెల్. ఇవి అన్ని సమయాల్లో కూడా సెల్ కి జీన్స్ అనేటటువంటి అవసరం అవుతాయి. దట్స్ వై దే ఆర్ కాల్డ్ యాజ్ హౌస్ కీపింగ్ జీన్స్. వీటిని ఏమని పిలుస్తాం అంటే హౌస్ కీపింగ్ జీన్స్. దే ఎక్స్ప్రెస్డ్ మోర్ ఆర్ లెస్. ఇవి ఎక్కువగానే ఉండొచ్చు, తక్కువగానైనా ఉండొచ్చు. బట్ జీన్స్ అనే మాత్రం ఇవి ప్రెసెంట్ అయి ఉంటాయి. నెక్స్ట్ దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద మెటబాలిజం ప్రాసెస్. ఇంకా ఇవి ఎందుకు యూజ్ అవుతాయి అంటే మెటబాలిజం ప్రాసెస్, ఎంజైమ్స్ ఆఫ్ సిట్రిక్ యాసిడ్ సైకిల్, ఎంజైమ్స్ ఆఫ్ సిట్రిక్ యాసిడ్ సైకిల్. ఇంకా ఏం ప్రొడ్యూస్ చేస్తాయంటే టిఆర్ఎన్ఏ మాలిక్యూల్, ఆర్ఆర్ఎన్ఏ మాలిక్యూల్, ఎంఆర్ఎన్ఏ మాలిక్యూల్. ఇలా మనకి మెసెంజర్ ఆర్ఎన్ఏ కానీ ట్రాన్స్ఫర్ ఆర్ఎన్ఏ కానీ ఇలా ఆర్ఎన్ఏ మాలిక్యూల్స్ ప్రొడ్యూస్ చేయడానికి యూజ్ అవుతాయి. దిస్ టైప్ ఆఫ్ జీన్స్ ఆర్ కాల్డ్ యాజ్ కాన్స్టిట్యూటివ్ జీన్స్. ఇవి ఎక్కువగా ఎక్కడ యూజ్ అవుతాయి అంటే ఆ ప్రొడక్ట్స్ ని ప్రొడ్యూస్ చేయడానికి యూజ్ అవుతాయి. నెక్స్ట్ సెకండ్ వన్ ఇస్ ద ఇండ్యూసిబుల్ జీన్స్. Inducible genes are a substances they useful for gene production. అంటే జీన్స్ టర్న్డ్ ఆన్ అవడానికి యూజ్ అవుతాయి, స్విచ్డ్ ఆన్ అవడానికి యూజ్ అవుతాయి. అంటే ఇండ్యూసర్ ప్లస్ ఇండ్యూసర్ బైండ్స్ విత్ ఆపరేటర్. ఇండ్యూసర్ అనేది ఆపరేటర్ తో బైండ్ అయినప్పుడు ప్రమోటర్ ఏం చేస్తుంది అంటే దీన్ని ఎన్హాన్స్ చేస్తుంది. అప్పుడు జీన్ రెగ్యులేషన్ జరుగుతుందండి. జీన్ రెగ్యులేషన్ టర్న్డ్ ఆన్ కావాలి అంటే ఏం కావాలి? ఇండ్యూసర్ కావాలి. దాన్ని ఐ తో రిప్రజెంట్ చేస్తాం. లాక్ ఐ ఫస్ట్ వచ్చేటటువంటిది లాక్ ఐ అంటే ఇండ్యూసర్. ఇండ్యూసర్ ఉంటేనే జీన్ ఎక్స్ప్రెషన్ జరుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ టర్న్డ్ ఆన్. ఇండ్యూసర్ లేకపోతే ఏమొస్తుందంటే రెప్రెసర్ వస్తుంది. రెప్రెసర్ వస్తే జీన్స్ టర్న్డ్ ఆఫ్. అప్పుడు ఇక్కడ రెప్రెసర్ ప్రోటీన్ కనుక వెళ్తే ఈ రెప్రెసర్ ప్రోటీన్ వెళ్ళినప్పుడు మనకి ఇనాక్టివ్ కండిషన్ లో ఉంటుంది. ఇనాక్టివ్ కండిషన్, అనేబుల్ టు ప్రొడ్యూస్ ద ప్రొడక్ట్స్. ఇక్కడ మనకి జీన్ ప్రొడక్ట్స్ అనేటటువంటివి ప్రొడ్యూస్ కాదు. 2 టైప్స్ ఆఫ్ సిస్టమ్. ఒకటి ఇండ్యూసిబుల్ సిస్టమ్, రెప్రెసర్ సిస్టమ్. ఇండ్యూసిబుల్ సిస్టమ్ లో టర్న్డ్ ఆన్ ఇక్కడ మాత్రమే ట్రాన్స్క్రిప్షన్ ట్రాన్స్లేషన్ జరిగి ప్రోటీన్స్ అనేటటువంటివి ఫామ్ అవుతాయి. రెండోది ఏంటి ఇక్కడ రెప్రెసర్ వచ్చినప్పుడు జీన్స్ టర్న్డ్ ఆఫ్ అవుతుందండి. జీన్స్ అనేటటువంటివి ఆఫ్ అవుతాయి. ఈ 2 సిస్టమ్స్ ని ఇక్కడ ల్యాబ్ ఆపరాన్ లో మనం స్టడీ చేస్తాం. ఓకే, నెక్స్ట్ అసలు ఈ రెగ్యులేషన్ జీన్ ఎక్స్ప్రెషన్ జరగడం వల్ల మనకి యూజ్ ఏంటి అంటే ఫస్ట్ సెల్ గ్రోత్ అనేటటువంటిది ఉంటుందండి. సెల్ కి ఏం కావాలంటే గ్రోత్. సెల్ గ్రోత్ కావాలి అంటే జీన్ రెగ్యులేషన్ జరగాలి. జీన్ రెగ్యులేషన్ జరిగినప్పుడే గ్రోత్ అనేటటువంటిది వస్తుంది. నెక్స్ట్ డెవలప్మెంట్ జరుగుతుంది. గ్రోత్ అయిన వెంటనే దానిలో ఆ సెల్ లో ఏం కనిపిస్తుంది అంటే డెవలప్మెంట్ అనేటటువంటిది కనిపిస్తుంది. నెక్స్ట్ ఆ సెల్స్ అనేటటువంటివి డివిజన్ అవుతాయి. either మైటోటిక్ డివిజన్ ఆర్ మియోటిక్ డివిజన్. డిఫరెన్షియేషన్ అంటే ఒక సెల్ నుంచి
ఇంకొక సెల్ ప్రొడ్యూస్ అవడం, నెక్స్ట్ దీని నుంచి ఇంకొక 2 సెల్స్. అలా ఏమవుతుందంటే రెగ్యులర్ డివిజన్ గా ఇలా సెల్స్ అనేటటువంటివి మల్టిప్లై అవుతూనే ఉంటాయి. డిఫరెన్షియేషన్. సో ఇక్కడ మనకి జీన్ ఎక్స్ప్రెషన్ జరగడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రోత్ ఆఫ్ ది సెల్, డెవలప్మెంట్ ఆఫ్ ది సెల్, డిఫరెన్షియేషన్ ఆఫ్ ది సెల్. సెల్ లో మనకి గ్రోత్ కనిపిస్తుంది, డెవలప్మెంట్ ఉంటుంది, డిఫరెన్షియేషన్ అనేటటువంటిది జరుగుతుంది. ఇది ఇంట్రడక్షన్ అండి. అర్థమైందా? సో ఇంట్రడక్షన్ పార్ట్ లో మనం ఏం చెప్తున్నాం, రెగ్యులేషన్ ఆఫ్ జీన్ ఎక్స్ప్రెషన్ అన్నప్పుడు జీన్స్ ఆర్ 2 types, exons, introns. Exons are the coding elements, introns are the non-coding elements. So ikkada removal of introns is called splicing mechanism. అంటే మనకి అన్యూజువల్ జీన్స్ కనుకుంటే వాటిని డిలీట్ చేసే ప్రాసెస్ ని ఏమని పిలుస్తాం అంటే స్ప్లైసింగ్ మెకానిజం. నెక్స్ట్ ఇక్కడ జీన్స్ అంటే వాప్రాన్ అంటే దాని అర్థం ఏంటంటే మీనింగ్ ఆఫ్ వాప్రాన్ మీన్స్ క్లస్టర్ ఆఫ్ జీన్స్. క్లస్టర్ ఇలా బ్లాక్స్ కింద ప్రెజెంట్ అయ్యి ఉంటాయి. ఇవి 2 types ఉంటాయి, ఒకటి స్ట్రక్చరల్ జీన్స్, ఫంక్షనల్ జీన్స్. స్ట్రక్చరల్ జీన్స్ ని ఎంజైమ్స్ ని కోడ్ చేస్తాయి. ఇవి 3 నుంచి 5 వరకు ఉండొచ్చు. దీని యొక్క లిమిట్ 3 to 5 వరకు ఉంటుంది. లాక్ Z, లాక్ Y, లాక్ K. ఫంక్షనల్ జీన్స్ లో ఇండ్యూసర్, ప్రమోటర్, ఆపరేటర్ అనేటటువంటి ఉంటాయి. ఇండ్యూసర్, ప్రమోటర్, ఆపరేటర్. ఇండ్యూసర్ లేకపోతే ఆ ప్లేస్ లో ఏమొస్తుంది, రిప్రెసర్ అనేది వస్తుంది. నెక్స్ట్ ప్రమోటర్ అనేది ఉంటుంది. ఈ ప్రమోటర్ కి RNA పాలిమరేస్. ఆపరేటర్ అంటే టోటల్ దీని అంతటిని కూడా కంట్రోల్ చేసేది ఆపరేటర్, కంట్రోల్ చేసేటటువంటి ఎలిమెంట్. సో ఇప్పుడు లాక్ ఆపరాన్ లో లాక్ అంటే లాక్టోజ్, గ్లూకోజ్ అనేటటువంటిది సాటిస్ఫాక్టరీ కార్బన్ కాంపౌండ్. సో గ్లూకోజ్ లేనప్పుడు గ్లూకోజ్ లెవెల్స్ ని ఏది మెయింటైన్ చేస్తుంది అంటే లాక్టోజ్ అనేటటువంటి సాటిస్ఫాక్టరీగా ప్రొడ్యూస్ చేస్తుంది. ఇన్ కేస్ ఆఫ్ సెల్ లో గ్లూకోజ్ లెవెల్స్ తగ్గాయి అనుకోండి, వెంటనే లాక్టోజ్ యాక్ట్స్ యాజ్ ఏ గ్లూకోజ్ రోల్ ని లాక్టోజ్ అనేటటువంటి చేస్తుంది. అందు గురించి దీనికి ఏం పేరు పెట్టారంటే లాక్ ఆపరాన్. సో ఈ లాక్ ఆపరాన్ ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరంటే జాకబ్ అండ్ మోనార్డ్ ఇన్ ద ఇయర్ 1961. They are awarded Nobel Prize in the year 1965. 1965 లో ఫర్ ఇన్వెన్షన్ ఆఫ్ లాక్ ఆపరాన్ కి నోబెల్ ప్రైజ్ వచ్చింది. సో ఇందులో మనకి ఏముంటాయంటే 3 type of genes అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి. ఫస్ట్ వన్ కాన్స్టిట్యూటివ్ జీన్స్. కాన్స్టిట్యూటివ్ జీన్స్ ఆర్ హౌస్ కీపింగ్ జీన్స్. దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద మెటబాలిజం ప్రాసెస్ ఫర్ ప్రొడ్యూసింగ్ ఎంజైమ్స్ ని ప్రొడ్యూస్ చేయడానికి సిట్రిక్ యాసిడ్ సైకిల్ లో కానీ లేదా mRNA మాలిక్యూల్, tRNA మాలిక్యూల్, rRNA మాలిక్యూల్స్ లో యూజ్ అవుతాయి. ఇండ్యూసిబుల్ జీన్స్ అనేవి జీన్స్ టర్న్డ్ ఆన్ అవడానికి యూజ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఆర్గాన్స్ ఏమవుతాయంటే పారలైజ్డ్ అయినప్పుడు కొన్ని ఆర్గాన్స్ అనేటటువంటివి అనేబుల్ టు మూవ్, అవి అలాగే స్టిక్ ఆన్ అయిపోయి ఉంటాయి. సో అలాంటి వాటిని మూవ్ అవడం కోసం ఏం చేయొచ్చు అంటే జీన్స్ ని టర్న్డ్ ఆన్ చేయొచ్చు అండి. అక్కడికి పర్టికులర్ ఎంజైమ్స్ ని పంపించి ఆ జీన్స్ ని మళ్ళీ నార్మల్ కండిషన్ లోకి తీసుకురావచ్చు. నార్మల్ కండిషన్. నెక్స్ట్ రిప్రెసర్ జీన్స్. చూడండి, నేను DNA డ్యామేజ్ చెప్పుకున్నాం. డ్యామేజ్ అయిన జీన్ ని మళ్ళీ ఏం చేస్తున్నాం, రీపేర్ చేస్తున్నాం. అలాగే ఏదైనా ఒక ఆర్గనైజర్ కంప్లీట్ గా వర్క్ చేయట్లేదు అనుకోండి, ఆ ఆర్గాన్ దగ్గరికి జీన్స్ ని పంపించి ఏ జీన్ అయితే దాన్ని యాక్టివేట్ చేస్తుందో ఆ యాక్టివేటెడ్ జీన్స్ వెళ్ళి అక్కడ ఉన్న జీన్స్ ని ఏం చేస్తుందంటే టర్న్ ఆన్ చేస్తుంది. సో దీన్ని ఇండ్యూసిబుల్ సిస్టమ్ అని పిలుస్తాం. రిప్రెసర్ అంటే కంప్లీట్ గా ఇంకా జీన్స్ అనేటటువంటివి వర్క్ అవ్వవు, వాటిని ఏమని పిలుస్తాం అంటే turned off condition. So దీంట్లో structural genes. First one lac Z. Lac Z contain it to produce an enzyme is called beta galactosidase. ఇది ఒక ఎంజైమ్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ ఎంజైమ్ పేరు ఏంటంటే బీటా గాలాక్టోసైడేజ్. ఇట్ స్ప్లిట్స్, ఇది రెండిట్ల కింద స్ప్లిట్ చేస్తుంది. ఈ లాక్టోజ్ అనేది రెండిట్ల కింద ఎలా ప్రొడ్యూస్ చేస్తుంది, గ్లూకోజ్ ప్లస్ గాలాక్టోజ్. ఇది గ్లూకోజ్ గాను గాలాక్టోజ్ గాను స్ప్లిట్ అవుతుంది. ఇది ఫస్ట్ ఎంజైమ్. సెకండ్ లాక్ వై. లాక్ వై అంటే దీనికి ఏం పేరు పెట్టుకోం, లాక్టోజ్ పర్మియేజ్. ఈ పర్మియేజ్ అనే ఎంజైమ్ ఏం చేస్తుందంటే పర్మియేజ్ చేసేటటువంటి రోల్, ఇట్ ఎంటర్స్ ఇంటూ ద సెల్ లోకి ఎంటర్ అవడానికి పర్మియేజ్ అనేటటువంటిది యూజ్ అవుతుంది. ట్రాన్స్ ఎసిటైలేజ్, దీని యొక్క ఫంక్షన్ అనేది అన్నోన్. సో ఇక్కడ రెగ్యులేషన్ దగ్గరికి వచ్చినప్పుడు జీన్ రెగ్యులేషన్ లో పాజిటివ్ కంట్రోల్, నెగటివ్ కంట్రోల్ అండి 2 టైప్స్ లో జరుగుతుంది. ఈ కంట్రోల్ జరిగినప్పుడు పాజిటివ్ కంట్రోల్, నెగటివ్ కంట్రోల్ లో ఫస్ట్ inducer,
promoter operator. Next followed by lag Z, lag Y, tote ఉంటుంది lag A. సో ఇక్కడ ఈ ఇండ్యూసర్ అనేది ఈ ఇండ్యూసర్ మాలిక్యూల్ అనేటటువంటిది పాలీసిస్ట్రానిక్ mRNA. ఇట్ ఈస్ ఏ పాలీసిస్ట్రానిక్ mRNA. ఈ పాలీసిస్ట్రానిక్ mRNA ఎక్కడి నుంచి వస్తుంది? రిప్లికేషన్ అయిన తర్వాత ట్రాన్స్క్రిప్షన్ అయినప్పుడు చూడండి, రిప్లికేషన్ లో డిఎన్ఏ నుంచి డిఎన్ఏ ప్రొడ్యూస్ అవుతుంది, దాన్ని రిప్లికేషన్ అంటామండి. డిఎన్ఏ నుంచి mRNA ఫామ్ అయితే దాన్ని మనం ఏమని పిలుస్తాం అంటే ట్రాన్స్క్రిప్షన్. ఈ mRNA నుంచి ప్రోటీన్స్ వస్తే దాన్ని ఏమని పిలుస్తాం అంటే ట్రాన్స్లేషన్. ఇక్కడ ఈ mRNA అనేది ఎక్కడ వస్తుంది అంటే ట్రాన్స్క్రిప్షన్ ప్రొడక్ట్ అన్నమాట. ఈ ట్రాన్స్క్రిప్షన్ ప్రొడక్ట్ కింద ప్రొడ్యూస్ అయినప్పుడు ఈ పాలీసిస్ట్రానిక్ mRNA లో టెట్రామర్ కింద ఇది ఫామ్ అవుతుంది. ఈ టెట్రామర్ వెళ్ళి ఏమవుతుందంటే ఇది ఇలా మనకి మాలిక్యూల్స్ కింద ఫామ్ అయి ఉంటాయి. ఈ మాలిక్యూల్స్ వెళ్ళి ఇట్ కెన్ బైండ్ విత్ ది ఆపరేటర్. ఇది వెళ్ళి ఇక్కడ ఆపరేటర్ తో బైండ్ అవుతుంది. ఎప్పుడైతే ఆపరేటర్ తో బైండ్ అవుతుందో ఇక్కడ ఉన్న ప్రమోటర్ RNA పొలిమరేజ్ ఏం చేస్తుందంటే వీటిని యాక్టివేట్ చేస్తుంది. యాక్టివేట్ చేసినప్పుడు ఇక్కడ lag Z అనేటటువంటిది ప్రొడక్ట్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ lag Y అనేటటువంటిది కూడా ఫామ్ చేస్తుంది. అంటే ఇక్కడ ప్రోటీన్స్ రావాలంటే ఈ పాలీసిస్ట్రానిక్ mRNA నుంచి రైబోజోమ్ వచ్చి బైండ్ కావాలి. ఇలా రైబోజోమ్ వచ్చి బైండ్ అవుతుంది. ఈ రైబోజోమ్ వచ్చి బైండ్ అయిన తర్వాత ఇక్కడ మనకి కొన్ని ఎంజైమ్స్ ఉంటాయండి రైబోజోమ్. దీంట్లో ఏ సైట్ పి సైట్ ఉంటుంది. అమైనో ఎసైల్ సైట్, పెప్టిడైల్ ఎసైల్ సైట్ అనేటటువంటి ఉంది. ఈ రెండింటికి మధ్యలోకి ఎంజైమ్ అనేటటువంటిది ఇన్వాల్వ్ అవుతుంది. అమైనో ఎసైల్ సింథటైజ్ అనే ఎంజైమ్ అనేటటువంటిది ఇక్కడ యూజ్ అవుతుంది. అది యూజ్ అవడం వల్ల దీని నుంచి మనకి ఎవ్రీ 3 న్యూక్లియోటైడ్స్ కోడ్స్ ఫర్ 1 అమైనో యాసిడ్. ఇక్కడ AUG ఉందనుకోండి, ఇది మిథియోనిన్ ని కోడ్ చేస్తుంది. F మిథియోనిన్ ఇది జెనెటిక్ కోడ్ లో వస్తుంది AUG. నెక్స్ట్ GUG ఇలా మనకి కోడన్స్ అనేటటువంటి. సో ఇది ట్రాన్స్లేషన్ జరిగినప్పుడు వెన్ ట్రాన్స్లేషన్ జరిగితే దీని నుంచి మనకు వచ్చేటటువంటివి ఏంటంటే ప్రోటీన్స్ అనేటటువంటివి ఫామ్ అవుతాయి. ప్రోటీన్స్ అంటే ఫస్ట్ పాలీసిస్ట్రానిక్ mRNA నుంచి ఇక్కడ ఇండ్యూసర్ మాలిక్యూల్ వెళ్ళి ఇక్కడ మనకి ఆపరేటర్ తో బైండ్ అయితే ఈ ప్రమోటర్ దీన్ని ఎన్హాన్స్ చేసినప్పుడు ఇది lag Z, lag Y, lag K తో ఇక్కడ ఏం చేస్తుందంటే ఇవి ప్రోటీన్స్ ని ప్రొడ్యూస్ చేసుకుంటాయి. దీన్ని ఏమని పిలుస్తున్నాం అంటే టర్న్డ్ ఆన్. ఇది పాజిటివ్ కంట్రోల్, టర్న్డ్ ఆన్. సెకండ్ ఏంటంటే నెగటివ్ కంట్రోల్ అంటే ఇక్కడ ఈ ఇన్యూజిబుల్ ప్లేస్ లో ఏమొస్తుందంటే రెప్రెసర్ వస్తుందండి. ఎప్పుడైతే రెప్రెసర్ వస్తుందో ఈ రెప్రెసర్ మాలిక్యూల్స్ ఏం చేస్తాయంటే ఇది టెట్రామర్ కింద ఫామ్ అవుతుంది. ఇది ఇన్యాక్టివేట్ చేస్తుందండి. ఇన్హిబిషన్. ఎప్పుడైతే ఈ రెప్రెసర్ మాలిక్యూల్ వచ్చి ఆపరేటర్ తో బైండ్ అవుతుందో హియర్ బ్లాక్స్ ది ట్రాన్స్క్రిప్షన్ అండ్ బ్లాక్స్ ది ట్రాన్స్లేషన్. అంటే ఇక్కడ సింథసిస్ అనేటటువంటిది స్టాప్ అయింది. దీన్ని ఏమని పిలుస్తాం అంటే ఈ కండిషన్ ని టర్న్డ్ ఆన్ లో ఇండ్యూసర్ ఉంటేనే జీన్స్ రెగ్యులేషన్ జరుగుతుంది. ఇండ్యూసర్ ఆబ్సెంట్ అయితే వచ్చేటటువంటిది ఏంటంటే రెప్రెసర్ వస్తుంది. రెప్రెసర్ ప్రోటీన్ వస్తే ఇక్కడ మనకి రెగ్యులేషన్ అనేది జరగదు. రెగ్యులేషన్ స్టాప్ అవడానికి రీజన్ ఏంటంటే రెప్రెసర్. రెగ్యులేషన్ ఆన్ అవడానికి రీజన్ ఏంటంటే ఇండ్యూసర్. ఇండ్యూసిబుల్ సిస్టమ్, రెప్రెసర్ సిస్టమ్. ఇండ్యూసిబుల్ సిస్టమ్ లో జీన్స్ టర్న్డ్ ఆన్ యాక్టివేట్ అవుతుంది. సో దీనికి యాక్టివేట్ అవడానికి సైక్లిక్ AMP అనేటటువంటిది యూజ్ అవుతుంది. దీన్ని కెటబాలిక్ రిప్రెషన్ అని కూడా మనం పిలుస్తాం. సైక్లిక్ AMP గ్లూకోజ్ ఎఫెక్ట్ అని కూడా పిలుస్తాం. గ్లూకోజ్ మెటబాలిజం అని కూడా పిలుస్తాం. ఎందుకంటే ఇక్కడ లాక్టోజ్ మామూలుగా ఏముండాలి, గ్లూకోజ్ ఉండాలి. గ్లూకోజ్ లేనటువంటి ప్లేస్ లో లాక్టోజ్ యాక్ట్స్ యాజ్ ఏ సాటిస్ఫాక్టరీ కార్బన్ కాంపౌండ్. ఎందుకంటే మనకి ఎనర్జీ ఇల్డింగ్ దేని నుంచి వస్తుంది, గ్లూకోజ్ నుంచే ఎనర్జీ అనేటటువంటిది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇక్కడ మనకి ప్రొడ్యూస్ అయ్యేటటువంటి ఫస్ట్ కాంపౌండ్ ఇక్కడ స్ప్లిట్ 2 టైప్స్ అని జరుగుతుంది. ఒకటి పాజిటివ్ రెగ్యులేషన్, రెండోది నెగటివ్ రెగ్యులేషన్. పాజిటివ్ రెగ్యులేషన్ లో జీన్స్ విత్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఇండ్యూసర్ ఉన్నప్పుడు టర్న్డ్ ఆన్ అవుతుంది, రెప్రెసర్ ఉన్నప్పుడు టర్న్డ్ ఆఫ్ అవుతుంది.
దీన్ని లాక్ ఆప్రాన్ అని పిలుస్తున్నాం. నెక్స్ట్ ఫాలోడ్ బై ట్రిప్ ఆప్రాన్ ఉంది, నెక్స్ట్ అరాబినోస్ ఆప్రాన్ అనేటటువంటి అవి నెక్స్ట్ క్లాసెస్ లో చెప్తాం.